టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేత గాలి ముద్దుమ కృష్ణనాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈరోజు ఒకే పేపర్కి రూల్స్ రెగ్యులేషన్స్ విరుద్ధంగా అడ్వర్టైజ్మెంట్ మొత్తం ఇవ్వడం, ఎవరన్నా న్యూస్ పేపర్లో కానీ ప్రభుత్వం చేసిన అవినీతి గురించి రాస్తే వాళ్ళ మీద దాడులు చేయించడం, ఆ యజమానులని చిత్రహింసలకు పెట్టడం, మాకు ఆ పేపర్లు వ్యతిరేకమని చెప్పని చిత్రీకరించడం, ఇవన్నీ కూడా ఒక ముఖ్యమంత్రి చేయగలిగిన పనులు కాదు. ముఖ్యమంత్రి మారితే వాళ్ళ ఎమ్మెల్యేలు మారుతారు. ముఖ్యమంత్రి అవినీతిపరుడుగా ఉంటే ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అవినీతిపరులుగానే ఉంటారు. భూదాహంతో ముఖ్యమంత్రికి ఉంటే వాళ్ళకే ఉంటుంది. మీరు నిజాయితీగా ఉండండి. మీరు భూములను, ప్రభుత్వ భూములను కాపాడండి, ప్రభుత్వ ఆస్తులను కాపాడండి. అంతేగాని మీరు ఎమ్మెల్యేలకు నిధులు చెప్తే మాత్రం మీరు చేసే పనులు వాళ్ళు చూస్తూనే ఉన్నారు. రూలింగ్ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళు తెలియకుండా లేదు. ఇవన్నీ కూడా ప్రజలు గ్రహిస్తున్నారు. ఖచ్చితంగా ఆయన చెప్పిన మాటలు ఆయనకు వర్తిస్తాయి. రాజరికం పోయింది, నియంతృత్వం పోయింది, ప్రజాస్వామ్యం వచ్చింది. ఈ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎప్పుడు కూలిపోతాయి ఎవరికి తెలియదని చెప్పన్నాడు. అది తప్పకుండా ఆయనకే వర్తిస్తుంది. చెప్పిన మాట ఆయన ఎప్పుడు కూడా అమలు చేయడు. ఆయన పైకి మాత్రం మారినట్టు నడుస్తాడు తప్ప మనసులో మాత్రం నియంత్రణతో పోకడలు, ఫ్యాక్షనిస్ట్ పోకడలు ఎప్పుడు కూడా వేడవు.